చెప్పండి అమ్మా మీ పేరు. నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు సరిత. సరిత. మీరండి? అవునా, ఎవరు మీరు? ఏ విషయంగా వచ్చారు? మా హస్బెండ్ వల్ల మేడం, మా హస్బెండ్ మా అత్త ఇద్దరు కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు, దానివల్ల వచ్చాను మేడం. అంటే ఏ విషయంలో అమ్మా టార్చర్? నాకు మ్యారేజ్ చేశారు మేడం, అరేంజ్ మ్యారేజ్ చేసినాక ఒక 4-5 years కి ముగ్గురు పిల్లలు మేడం. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు పాపలు చిన్నకు ముగ్గురు ఆడపిల్లలు. మా డాడీకి ఒక్కదాన్నే సార్. అయితే మా డాడీకి ఒకదాన్ని అని చెప్పేసి గారాబంగా చాలారు, చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనలేదు నాకు ఎప్పుడు. అయితే ఆ సిచ్యువేషన్ గా వచ్చేసి చుట్టాలు రిలేషన్స్ అని చెప్పేసి బయటకి ఎందుకు పంపించాలని చెప్పేసి ఆయన వాళ్ళకనే ఇచ్చారు. తను మా అత్తగారు, మా హస్బెండ్ అండి. మీ పేరండి? సతీష్ సార్. మీ పేరమ్మా? రమాదేవి. అయితే వాళ్ళిద్దరు కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు మేడం. ఏమనమ్మా? ముగ్గురు పిల్లలు పుట్టారు మేడం. ముగ్గురు పిల్లలు పుట్టినాక ఇంకా అబ్బాయి కోసం కావాలంటున్నారు. అబ్బాయి కోసం కావాలంటే నాకు వచ్చే హెల్త్ ఫీచర్ ఇప్పటికి మేడం మేము టార్చర్ పెట్టలేదండి, ఆమె రోజు మాకు టార్చర్ పెట్టి మా ఇంట్లో ఏడుచుకుని అన్ని చేసుకుని ఉంటదండి. ఉండండి అమ్మా, కొంచెం చెప్పనియండి. ఆమె ఏమో చెప్పుకుంటుంది. అబ్బాయి కావాలంటున్నారు మేడం. ఇప్పుడు పైన భగవంతుడు ఉంటదమ్మా, మాట మాటకి ఇంటికి వెళ్ళిపోతుంది, చిన్నదానికి పెద్దదానికి అనుకుంటే గొడవ వస్తే అలిగే వాళ్ళ ఇంటికి పోతుంది మేడం. ఆగండి అయ్యా, ఆగండి. ఆమె ఏమో బాధ చెప్పుకుంటుంది, చెప్పని. ఇప్పుడు ముగ్గురు పిల్లలు కదా మేడం, ముగ్గురు పిల్లలు అయినా కూడా ఇంకా అబ్బాయి కోసం కావాలంటున్నారు. అబ్బాయి కోసం కావాలని చెప్పేసి 2 సార్లు. మరి మాకు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలమ్మా, ముగ్గురు ఆడపిల్లలకి ఒక మగపిల్లడు కావాలి కదమ్మా. మరి మాకు ఆగమ్మా, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందమ్మా. పాప కానీ బాబు కానీ అది మన చేతిలో ఉంటుందా? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ అట్లా అనుకొని ఉంటే ఏం చేస్తుందో? అది మన చేతిలో ఉండే పనా అమ్మా? ఈరోజు నీ కొడుకు, నువ్వు ఒక కొడుకుని కనేసావు కదా అని ఎదురుగా ఉన్న ఆడపిల్లని ఒక మనిషిలా కూడా చూడట్లేదు నువ్వు. ఏంటమ్మా ఇదెక్కడ ఘోరం? చెప్పమ్మా. ఇంకా అసలు అబ్బాయి పుడితేనే నువ్వు ఇంటికి రా, లేకపోతే లేదు. మా డాడీకి నాకు అసలు ఒకటే టార్చర్. మా మమ్మీ లేదు, మా మమ్మీ చిన్నప్పుడే పోయింది. మా డాడీ ఒకటే నన్ను కష్టపడి కాదాడు, ఒకదాన్ని కూతురు అని చెప్పేసి కూలి పని చేస్తాడు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి కూతురు పుడితేనే నువ్వు ఇంటికి రా, లేకపోతే లేదు అని చెప్పేసి అబ్బాయి పుట్టాలి. ఆ రోజుల్లో మేము 11 మంది పిల్లలు కాసామమ్మా. ఇప్పుడు ముగ్గురు పిల్లలతోనే ఆమె అనిసిపోయిందంట. అందుకే నా కొడుకు ఇంకో పెళ్లి చేద్దామని చూస్తున్నాను. అమ్మా ఆవిడేమన్నా పశువా 11 మందిని కనాలి అని అంటే? అప్పటి రోజులు వేరమ్మా. మేము అప్పుడులో 11 మందిని కాసినామమ్మా. మరి మేమేం చేయాలి? మీకు అప్పుడున్న మీ ఆరోగ్యానికి ఇప్పుడున్న పరిస్థితులకి తేడా ఉంది. లేదమ్మా, అమ్మాయి ఇంకొక బాబుని కనకపోతే మేము అమ్మని ఉంచున్నాం ఇంట్లో. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ భయపడుతుంది మేడం. పిల్లలు ఒక్కళ్ళు కూడా కదా. ఇప్పుడు అత్త తిడుతుందంటే మొగుడైనా సపోర్ట్ అంటారు, మొగుడు కూడా సపోర్ట్ చేయరు మేడం. కాదమ్మా, పిల్లలు కనడానికే తెచ్చుకున్నావా ఆవిడని మీ ఇంటికి? లేదమ్మా, మాకు వారసుడు కావాలి. వారసుడు కావాలి అంటే అది మీ అబ్బాయి కూడా చూసుకోవాలి కదా. కన్నారు, ఆల్రెడీ ముగ్గురిని కన్నారు కదా ఆడపిల్లల్ని.